ఎక్కడా విడిపోవద్దు దయచేసి. కాబట్టి కొంచెం సేపు అందుకోసమే ప్రియమైన హిందూ బంధువులారా, ప్రియాత్మ స్వరూపులారా, మనం ఈ దేహం శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉన్నాం. ఎన్నో తరాలు గడిచిపోయినాయి, యుగ యుగాలు గడుస్తున్నాయి. మన సనాతన సాంప్రదాయం మనల్ని బ్రతికిస్తుంది. ఈ దేశానికి సంస్కృతి చాలా ప్రధానమైంది. ప్రపంచ దేశాల్లో మీరు ఏ దేశం పోయినా కానీ అక్కడ ఏముంటది అంటే ఒక టెక్నాలజీ, ఒక ఏదో విద్య ఉంటుంది, టెక్నాలజీ సంబంధించిన విద్య. కానీ యావత్ ప్రపంచం కూడా భారతదేశానికి దర్శనానికి ఎందుకు వస్తారా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులని, ఆధ్యాత్మిక క్షేత్రాలని, ఆధ్యాత్మికమైనటువంటి సంస్థల యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక దివ్య శక్తుల్ని చూడటానికి, ఆ దర్శనానికి వాళ్ళు 6 నెలలు పనిచేసి 6 నెలలు ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఆచార్యులందరూ కూడా మన దేశానికి వచ్చి ఈ సంస్కృతిని నేర్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మనలో పుట్టి మన ఈ నేల మీద నడియాడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళు ఇస్కాన్ పేరుతో చక్కగా నృత్యం చేసుకుంటూ వాళ్ళు నిండుగా వస్త్రాలు ధరిస్తూ, ఆచార్యులకి వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోవడం తెలియదు, చిన్న చిన్న పీలికలు కట్టుకుంటారు. అలాంటిది వాళ్ళు మంచి చక్కటి వస్త్రాలు కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని జల్లు వేసుకొని డ్యాన్స్ చేస్తూ భగవన్నామం చేస్తూ ఉన్నారు. భగవద్భక్తులుగా ఇక్కడికి వచ్చి స్థలాలు గోళాలు కొనుక్కొని ఇక్కడ భగవద్భక్తులు ఇక్కడ మోక్షం కోసం, దైవ అనుగ్రహం కోసం వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, విదేశాలు వెళ్ళి వాళ్ళ విష సంస్కృతిని మనం నేర్చుకొని మన పిల్లలకి దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనకి ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటున్నాం. కొట్టుబట్టలు వేసుకోవటం, మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా ఎంత భయంకరమైనటువంటి అంటే మనిషిని పతనం చేసేటువంటి విషయాలు. పూర్వకాలంలో మీ అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు ఉంటే ఎవరన్నా మందు తాగాలంటే ఆ కళ్ళు కొట్టుకు కానీ కళ్ళు ఇంటికి వెళ్ళాలంటే కండవాళ్ళ కప్పుకొని ఆ చివర ఈ చివర ఒక కాపలా పెట్టి రెండో కంటే దిగుకుంటూ దూరి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా మనుషులు ఎవరు ఉన్నారో చూడరు అని బయటకు వెళ్ళాలని ఎదిగేటువంటి రోజులు పోయి ఇళ్లలో నువ్వు ఆమ్లెట్ అయ్యి మటన్ పెట్టు, ఇక్కడ మందు తాగుదాం అనేటువంటి స్థితికి దిగజారిపోయాం. మనం ఎదిగామా, దిగజారిపోయామా? ఎందుకు జరుగుతుంది ఇలా? రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం, రెండో ఆదాయం విద్యా వ్యవస్థలు. ఈ విద్యా వ్యవస్థల వల్ల లక్షల రూపాయలను ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించలేకపోతున్నారు. మనం మా చిన్నతనంలో చదువుకోవాలనుకుంటే నీ బీకామ్ చదువుకోవడానికి మొత్తం కలిపితే 1000 రూపాయలు కాదు. ఇవాళ ఎల్కేజీ పిల్లవాడికి ఎంత కడుతున్నావు ఫీజు ఆలోచించండి, 1000 కడుతున్నాం. దీనన్నిటికీ కారణం ప్రభుత్వ పాఠశాలల్ని వినియోగించుకోకపోవడం. ఇలాంటివన్నీ మారాలి. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే సంస్కృతి అనే దాని మీదనే నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. భక్తి అనేది మనం పిల్లలకు నేర్పితే వాడు మంచి సుగుణవంతుడైతాడు, మనని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు, మనని అనాథాశ్రమాలకు చేర్చాడు. అనాథాశ్రమాలు భారతదేశంలో గతంలో లేవు. పెద్ద ఆయనలు ఉన్నారు కదండి, గతంలో అనాథాశ్రమాలు ఎక్కడన్నా ఉన్నాయా? వృద్ధ ఆశ్రమాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు పెరిగాయి అంటే ధనం కోసమే మనుషుల్ని వదిలేసే రోజులు వచ్చేసాయి. దేనివల్ల అంటే ఇది సంస్కృతికి దూరం కావడం వల్ల, వసుదైవ కుటుంబాలన్నీ కూడా విడిపోవడం వల్ల, తిరిగి పునఃప్రతిష్టలాగా ఈ యొక్క సంస్కృతిని మీలో వేరుకోవడం కోసం మాలాంటి స్వామీజీలు గ్రామ గ్రామాన ఈ యొక్క సంస్థ యొక్క ఆధ్వర్యంలో, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మీకు తెలియచేయడం కోసమే ఈ గ్రామానికి రావడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. వచ్చినమాట ఈ రోజు నుంచి నేను హిందువుగా ప్రమాణం చేయాలి. మనం అందరం నుంచండి, అందరూ కూడా నుంచొని హిందువుగా జీవిస్తాం.
నేను హిందువుగా జీవిస్తాను. నా దేశం నా దేశం కోసం, నా ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో పనిచేస్తాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.